మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా మనకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి తీసుకొస్తూ ఉంటే వింటున్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగాను, షాకింగ్ గాను అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయా, వీళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. అలా రీసెంట్ గా నమ్రతా శిరోద్కర్ వెలుగులోకి తీసుకొచ్చిన ఓ విషయం, ముఖ్యంగా తన ముద్దుల కూతురు సితారా ఘట్టమనేని గురించి ఆవిడ బయటపెట్టిన షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించి మిస్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకొని బాలీవుడ్ లోను హీరోయిన్ గా, టాలీవుడ్ లో వంశీ సినిమాతో మనలందరినీ అలరించిన నమ్రతా శిరోద్కర్ అందరికీ సుపరిచితురాలు. ఇక వంశీ సినిమాతో మహేష్ బాబు గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని, ఎప్పుడైతే పెళ్లి చేసుకుని ఘట్టమనేని వారి ఇంటి కోడలుగా ప్రిన్స్ మహేష్ బాబు భార్యగా మారిపోయిందో అప్పటి నుంచి సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసింది. ఇదిలా ఉంటే నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబులు పెళ్లి చేసుకుని 18 ఏళ్లు దాటింది. అయితే 18 ఏళ్లుగా ఓ హౌస్ వైఫ్ గా, అంతేకాకుండా ఓ స్టార్ హీరో భార్యగా, ముఖ్యంగా ఓ మదర్ గా తన సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఈ మధ్య ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన వ్యక్తిగత విషయాలు షేర్ చేసింది. అలాంటి నేపథ్యంలోనే అడిగిన కొన్ని ప్రశ్నల్లో భాగంగా, ఎందరో హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటిస్తూ ఉంటారు, మీరెందుకు అంత మంచి పీక్ కెరియర్ ఉన్న సమయంలో మహేష్ బాబుని పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరంగా వచ్చేశారు, ఇప్పుడు ఓ మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తాము అంటే మీరు నటిస్తారా అంటే దానికి నమ్రతా శిరోద్కర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. మొదటగా ఆవిడ చెప్పుకొస్తూ, మహేష్ బాబుకి మొదటి నుంచి హౌస్ వైఫ్ గా ఉండడమే ఇష్టం. పెళ్లికి ముందే తాను చెప్పేశాడు, పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో వద్దని, ఓ కంప్లీట్ హౌస్ వైఫ్ గా ఫ్యామిలీని తనని చూసుకుంటే చాలు అన్నది. మహేష్ నిర్ణయాన్ని నేను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తాను, అందుకే ఎలాంటి సినిమాల్లో నటించకూడదు అని నిర్ణయించుకున్నాను. ఇక ఇప్పుడంటారా, ఎంత గొప్ప సినిమా అయినా, ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నేను మళ్ళీ వెండితెర మీద కనిపించను. ఎందుకంటే ఒక వైఫ్ గా, ఓ మదర్ గా నేను చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. పిల్లల్ని చూసుకుంటూ మహేష్ ని చూసుకోవడంలోనే నాకు టైం తెలియటం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుకొస్తూ, మరి కూతురు సితార గురించి చెప్పండి అంటే, పెళ్లైన 2 ఏళ్లకి గౌతమ్ పుట్టాడు. గౌతమ్ ని మేము ప్లాన్ చేసుకునే పేరెంట్స్ అయ్యాము. కానీ సితారా విషయంలో మాత్రం అలా కాదు. సితారా మాకు అన్ప్లాన్డ్ బేబీ. అసలు మేము అనుకోలేదు సెకండ్ బేబీకి వెళ్ళాలని, కానీ అలా అన్ప్లాన్డ్ గా మాకు పుట్టేసింది. నిజంగా సితారా గనక పుట్టిండకపోయింటే నా లైఫ్ అంతా ఇన్కంప్లీట్ గా ఉండేదేమో. షీఈ్ మై లవ్ ఆఫ్ లైఫ్ అంటూ తను పుట్టిన తర్వాత నా లైఫ్ లో ఎంతో హ్యాపీనెస్ వచ్చింది. ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ మై సితారా అంటూ తను షేర్ చేసుకురావడం. ఇంకా చెప్పుకొస్తూ, సితారకి కూడా సినిమాల్లో నటించాలనేది తన కోరిక. ఒకవేళ తాను నిజంగానే వెండితెర మీద యాక్ట్రెస్ గా రావాలి అనుకుంటే నేనెప్పుడూ సపోర్ట్ చేస్తాను అంటూ ఈ మధ్య కాలంలో నమ్రతా శిరోద్కర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇక అదండి, అలా మొత్తానికి సితారాని కనాలని అనుకోలేదట. అనుకోకుండానే అన్ప్లాన్డ్ గా కూతురు పుట్టేసిందని, కూతురు పుట్టేసిన తర్వాత ఎంతో చేంజ్ వచ్చిందంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ క్యూట్ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.